సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని, ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పలువురు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మెడిగ చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన సభను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయంగా ఉంటుందని, ఉద్యోగ నిర్వహణలో చేసిన సేవలు పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాయని తెలిపారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని, అంకిత భావంతో పనిచేసిన చంద్రశేఖర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉంటూ శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పావని, గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు లలిత, జ్యోత్స్న, నితేష్, హరిత, బాను, చిగురుమామిడి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రబియా బస్రి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు దుబ్బాక బాలరెడ్డి, మల్లినాథ శాస్త్రి, గంప చంద్రశేఖర్ పటేల్, ఓదెల్ కుమార్, ఎంఆర్పి బొడ్డు తిరుపతి, సిఆర్పి బెజ్జంకి, ఆంజనేయులు, గ్రామస్తులు ఇల్లందుల రాజయ్య, ఎండ్ర అనిల్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతి ఉద్యోగికి కూడా బదిలీ ఉద్యోగం తప్పనిసరి జరుగుతుంది. కానీ ఎంతో మంది పదవి విరమణ చెందుతారు. కానీ వారి సర్వీసులో ఉన్నటువంటి సర్వీసులో చూపిన కార్యదీక్షత మరియు చొరవతో వారి విరమణ నాడు జరుగుతున్నటువంటి సన్మానాలే వారికి గుర్తింపుగా పాటించవచ్చు. అందుకని ఈ రోజు విరమణ పోతున్నటువంటి మన హెచ్ఎం గారికి వివిధ సంఘాల ఉపాధ్యాయ బృందం మరియు ముఖ్య అతిథుల వారు ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా వారు చాలా మృదు స్వభావి, ప్రతినిత్యం పాఠశాల శ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తి. నిజంగా వారు చెందడం అంటే ఇంత మనకు బాధే, కానీ ప్రభుత్వ రూల్స్ ప్రకారం తప్పదు కాబట్టి అందరం అంగీకరించాలి. అదేవిధంగా రాబోయే అంటే రేపు ఛార్జీ తీసుకోబోయే ఉపాధ్యాయులు కూడా వారికంటే రెట్టింపు పనితో పనిచేసి ఈ గ్రామానికి, మీ ఉపాధ్యాయ బృందానికి, ఈ పాఠశాలకు, ఈ మండలంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాల్సినటువంటి బాధ్యత తీసుకుంటారని ఆశిస్తూ వారికి వాస్తవంగా వారు మన గ్రామానికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ 4 సంవత్సరాలు ఏ రోజు కూడా వారు ఆబ్సెంట్ ఉన్నారైతే నేను చూసినట్టు అనిపిస్తలేదు. నిజంగా కూడా అంకితభావంతో పనిచేసిన వారు. వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏ రోజు ఏదైతామో ఫస్ట్ నాట్ అయితే తగ్గినట్టు ఉంటుంది కాబట్టి అది డిసైడ్ అయింది. కానీ ఈ యొక్క జైనైన నుంచి ఇప్పటిదాకా ఆ విరమణ దాకా చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో చాలా పవిత్రమైనది. మరియు ఆ వృత్తి ఎట్లుంటుంది అంటే మనకు సవాల్తో కూడుకున్నట్టు ఉంటుంది. అయితే 2 రకాలుగా చేయొచ్చు పదవిని. ఒకటి, మనం డ్యూటీ చేస్తున్నాం, పొద్దున పోవాలి డ్యూటీ, మన డ్యూటీ పోవాలి, క్లాసులు చెప్పుకోవాలి, ఇంటికి రావాలి అనేది డ్యూటీ. కానీ కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. డ్యూటీయే కాదు, నేను ఈ జాబ్కి వచ్చినప్పుడు నేను నా వంతు కృషి ఏం చేయాలి, ఆ స్కూల్కి ఏం చేయాలి, లేకుంటే అక్కడ ఉన్న గ్రామానికి ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎలా అంటే ఒకరు ఉంటుంటాయి ఛాయిస్ చూజ్ చేసుకునే వచ్చాను. ఛాయిస్లో కాదు, ఛాయిస్లో అంటే నేను సాఫ్ట్వేర్ వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. షాప్ ఎప్పుడు టీచర్ ప్రొఫెషన్ సో తీసుకోను. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను ఎక్కడ పనిచేసినా కూడా
అక్కడే ఉన్నాను. అదొకటి నా యొక్క ప్రత్యేకత. మరి పిల్లలకు ఎలా వస్తుంది, ఈ విషయం ఎలా వస్తుంది అనే దాని మీద వాళ్ళను కొద్దిగా సైకాలజికల్ కానీ ఇవన్నీ కానీ వచ్చేసి మరి వారికి ఎలా వస్తుందో అలా ఏ కృత్యం చేస్తే వస్తుందో అనే కృత్యాధారంతో చైల్డ్ ఓరియంటెడ్ ద్వారా నేను బోధన చేశాను. ముఖ్యంగా ఈ మనకు ఈ కార్యక్రమంలో ఏమవుతుందంటే, దయచేసి ఏమనుకోదు, మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, నేను ప్రతి గ్రామీణ ప్రాంతంలో పనిచేశాను కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతంలో రాను రాను తల్లిదండ్రుల బాధ్యత తగ్గిపోతుంది. దయచేసి ఆ బాధ్యతను పెంచవలసిందిగా ఇప్పుడు మరీ కోరుతున్నాను. నేను ప్రతి పీటీఏ మీటింగ్లో కూడా మా తల్లిదండ్రులందరినీ కూడా కూడేది ఇదే, మా ప్రియమైన విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా అని సంపాదిస్తూ, ముఖ్యంగా ఈ పిల్లల బాధ్యత మాది, తర్వాత మీది. కాబట్టి ఇద్దరు కూడా మన ఇద్దరు అంటే. నమస్కారం అండి, నా పేరు జ్యోత్స్న. ఈరోజు మా నాన్నగారు శ్రీ చంద్రశేఖర్ గారి ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళనం ప్రకారం ఈరోజు ఒక ప్రోగ్రాం జరిగిందండి. ఈరోజు చాలామంది టీచర్స్, ఊరు వాళ్ళు, సర్పంచ్, ఇంకా రిటైర్డ్ ఆఫీసర్స్, ఊరు ప్రజలు, పిల్లలు అందరూ ప్రోగ్రాంకి వచ్చారు. ఇక్కడ వీళ్ళందరినీ చూశాక అనిపించింది మా నాన్న పైన ఎంత ప్రేమ ఆప్యాయతలతో పిల్లలు, ఇంకా టీచర్లు, ఇంకా ముఖ్యంగా ఊరు ప్రజలు ఎంత ప్రేమతో ఉంటారు అనేది తెలుసుకున్నాను. మెయిన్గా మా నాన్న గురించి చెప్పాలంటే, మా నాన్న నాకు ఫాదర్, తర్వాత టీచర్ కూడా. తను చిన్నప్పటి నుంచి మేము మా డాడీ ఏ స్కూల్లో అయితే టీచింగ్ చేస్తారో అదే ఊర్లో మేము ఉండేవాళ్ళం. అండ్ మేము ముగ్గురం అదే స్కూల్లో చదువుకున్నాం. నేను మొత్తం నా స్కూలింగ్ ఏదైతే ఉందో అన్నీ గవర్నమెంట్ స్కూల్లోనే, మా డాడీ చెప్పిన స్కూల్లోనే చదువుకున్నాను. తనకి ఉద్యోగం పైన ఉన్న హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ అవన్నీ నేను చాలా నేర్చుకున్నాను. ఎస్పెషలీ తన వృత్తి పైన ఉన్న ఆప్యాయత, నాకు నా వృత్తి పైన ఉండే ఆప్యాయతని తన నుంచి నేను అలవర్చుకున్నాను. నేను నా కాలేజ్ ఐఐటి భువనేశ్వర్లో చేశానండి. ఇప్పుడు ఓఎన్జీసీలో నేను ఎంప్లాయీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను ఏదైతే ఉన్నానో అది కంప్లీట్గా దానికి కారణం మా నాన్నగారే. ఎప్పుడైతే ఇంటర్ తర్వాత ఐఐటీలో సీట్ వచ్చిందో, ఆ టైంలో మెయిన్గా 2000 ఆ టైంలో అమ్మాయిల్ని ఎస్పెషల్లీ అంత దూరం భువనేశ్వర్ అంత దూరం పంపించడానికి చాలా ఆలోచిస్తారు. కానీ మా నాన్నగారు నన్ను మరీ ప్రోత్సహించి, మరి లేదు వెళ్ళాలి అని, తనకు వచ్చే శాలరీలో తనకి సంవత్సరం వచ్చే శాలరీ అంతకంటే ఎక్కువ నా కాలేజ్ ఫీజు ఉండేది. అయినా కష్టపడి మమ్మల్ని చదివించారు. ఈరోజు మేము మంచి పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం మా నాన్నగారే. తను హ్యాపీగా ఉండి అండ్ హెల్తీగా ఉండి రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. స్కూల్లో హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నారు. ఈరోజు తన పదవి విరమణ ప్రోగ్రాం చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాము. అందరూ చాలా ఆత్మీయంగా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ ఇక్కడ అందరి మాటలు విన్నాక మాకు అర్థమైంది ఏంటంటే, మేము ఇన్ని రోజులుగా మా నాన్నని ఇంట్లో మేము ఎంత మిస్ అయ్యామో దీనికి వాళ్ళు ఈరోజు దాని గురించి డబుల్ చెప్పారు. మేము ఎప్పుడు అనుకుంటాము మా డాడీకి స్కూలే ఎక్కువ, మాకంటే ఎక్కువ, మమ్మల్ని ఎప్పుడు మాతో ఉండరు అనుకునే వాళ్ళము. ఈరోజు వీళ్ళు ఒక్కొక్కరు చెప్పే విధానం చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే, మాకంటే ఎక్కువ స్కూల్ని ఎక్కువ ఇష్టంగా చూసుకున్నాడు. అందరూ చెప్పే ఆత్మీయత మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అండ్ కొన్ని బిజినెస్లు కూడా ఉన్నాయి, నడిపిస్తున్నాను. నేను కూడా సేమ్ అక్కలాగే అందరం ముగ్గురం గవర్నమెంట్ స్కూల్లోనే చదివాము. డాడీ మాకు నాన్న తర్వాత ఫస్ట్ టీచర్ నాన్న. అలా మా చదువులు అయితే అలా జరిగాయి. ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం మా డాడీ అనే చెప్పగలుగుతాను. జరుగుతుంది. సో అలాగే మా డాడీ మాకు ఫస్ట్ టీచర్. ఫస్ట్ నుంచి అంటే మేము ముగ్గురం ఒకటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. ఎప్పుడు మమ్మల్ని స్కూల్లో కూడా స్పెషల్గా చూడలేదు. అందరి పిల్లలతో పాటే మమ్మల్ని చూశారు. అలాగే మా అమ్మగారు కూడా టీచరే. నేను మా మమ్మీ దగ్గర కూడా నేను 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత డాడీ దగ్గర చదువుకున్నాను. సో ఇప్పటి వరకు మా మమ్మీ అయినా మా డాడీ అయినా ఎవరైనా సరే
ఇప్పటి వరకు అంటే పిల్లల్ని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూడలేదు. సో అంటే ఈక్వల్గా చూస్తారు. ఎప్పుడు మా డాడీ లైక్ మోస్ట్లీ ఎట్లా అంటే టైం టు టైం స్కూల్కి వెళ్ళిపోతారు అన్నట్టు. డైలీ అలా వెళ్తుంటే మేము అనుకుంటాము మా డాడీ ఎందుకు ఇంత తొందరగా వెళ్తారు స్కూల్కి అది ఇది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇవాళ చూస్తే ఇంతమంది ప్రోత్సహిస్తున్నారు. దాన్ని బట్టి చూస్తుంటే మా డాడీ చాలా అంటే టీచర్ జాబ్కి ఎంత ఇవ్వాలో దానికి 100% ఇస్తున్నారు. పిల్లల్ని కూడా చూస్తున్నాం మేము. ఇప్పుడే కాదు, ఇప్పుడు డాడీ వాళ్ళ స్కూల్లో ప్రీవియస్గా చదువుకున్న వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే మా డాడీ చాలా మంచిగా యాజ్ ఏ స్టూడెంట్గా నేను చెప్తున్నాను, టీచర్గా అయితే చాలా బాగా టీచ్ చేస్తారు. సో నేను కూడా మా డాడీకి ఒక స్టూడెంట్నే. సో ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా డాడీకి ఇక్కడికి వచ్చాక అందరి వాళ్ళు చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అయినా లేకపోతే టీచర్స్ అయినా వాళ్ళందరివి చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. సో అందరం మంచి పొజిషన్లో ఉన్నాం. డాడీ అయితే ఇలా చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చి వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. థ్యాంక్ యూ.